నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అతి తక్కువ ధరలో సామాన్యునికి అనుకూలమైన ధరలు బీఆర్పీ గారి ఆధ్వర్యంలో ఈ ప్లాట్లు ప్రాజెక్టులోని చేపలు పట్టుకోవడం కోసం ఇరు గ్రామాల మధ్య గొడవ ప్రాజెక్టు వద్ద టెంటులు వేసుకొని నిరసన కాణిపాకం దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి తన చైర్మన్ పదవికి రాజీనామా ఎందుకు చేయడం లేదు కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి వివరించిన వెంటనే పాడి ఉదయ్ నందన్ రెడ్డి వెంటనే స్పందించి 5 సంవత్సరాల వరకు నీకు అండగా ఉంటానని చెప్పిన ఉదయ్ నందన్ రెడ్డి చండీగఢ్ విమానాశ్రమంలో సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చంపదెబ్బ కొట్టిన సంఘటన కలకలం సృష్టించింది కంటోన్మెంట్ ప్రజలు నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మొబైల్ యాప్ ద్వారా ఉచిత కోచింగ్ అందిస్తున్నారు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు దేవకద్ర మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి ఈ ప్రాంత నిరుద్యోగుల కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మొబైల్ యాప్ ద్వారా ఉచిత కోచింగ్ అందిస్తున్నారు 10వ తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా ఐఐటి ఏదైనా డిగ్రీ ఏదైనా పీజీ చేసిన విద్యార్థులందరికీ మన ఉచిత కోచింగ్ లో జాయిన్ అవ్వడానికి అందరూ అర్హులే అని అన్నారు కోచింగ్ యాప్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షల సిలబస్ ప్రకారం వీడియోలు ఉంటాయని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు చక్రవర్తి మన ఆలన్న యువ ఉద్యోగ యాప్ పోయిన సంవత్సరం ఆగస్టులో మనం స్టార్ట్ చేశాము అందరికీ తెలిసిన విషయమే అది మనకి చాలా రెస్పాన్స్ వచ్చింది దాదాపు 7,500 మంది పోయిన సంవత్సరం మన దాంట్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ ఎగ్జామ్స్ స్టేట్ లెవెల్లో కానివ్వండి సెంట్రల్ లెవెల్లో కానివ్వండి మన పిల్లలు ఎవరు 10th క్లాస్ పాస్ అయిన దగ్గర నుంచి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 5 పైసల ఖర్చు లేకుండా లక్షల రూపాయలు ఆయన జోబులోంచి పెట్టుకొని ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గారు పోయిన సంవత్సరం ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు నేను చెప్పినట్టు 7,500 మందికి పైన బాగా యూజ్ చేసుకున్నారు అయితే అందులో కొంతమంది ఎందుకంటే ఒకసారి మనం స్టార్ట్ చేసినాక రిజిస్ట్రేషన్ చేసిన అందరూ చూడరు కొంతమంది అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఉంటారు అట్లా ఒక 1000 మంది ఉంటే ఆ 1000 మందిని తీసేసినాం ఇప్పుడు మనకు 500 నుంచి 1000 మంది కొత్త స్టూడెంట్స్కి మనకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను మొన్న సార్ని కలిసినప్పుడు ఆయన అదే అన్నాడు ఎట్లాగో మనం యాప్ స్టార్ట్ చేసినాం కాబట్టి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఇంకొక 500 నుంచి 1000 మందికి మనం ఆ తీసేసిన వాళ్ళ ప్లేస్లో కొత్త పిల్లల్ని మనం పెడదాం ఇప్పుడు కొత్తగా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ మండలం ప్రతి ఊరు ప్రతి ప్లేస్ నుంచి ఉన్న వాళ్ళు మన కాన్స్టిట్యుయెన్సీలో దేవరకద్ర కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ నేను మన వాళ్ళకి ఇస్తాను వాళ్ళు వాట్సాప్ గ్రూప్లలో పెడతారు వాళ్ళకి ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో లింక్ పెడతారు ఆ గూగుల్ ఫామ్ క్లిక్ చేసుకుంటే మనకు అన్ని డీటెయిల్స్ వస్తాయి అక్కడ ఏమేమైతే డీటెయిల్స్ అడిగినరో ఆ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆల్రెడీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన ఎమ్మెల్యే గారు ఇచ్చారు మాకు ఇంకా పోతుంది మాకు ఇంకా మాజీ ఎమ్మెల్యే అని పోదు అయితే సార్ పెట్టిన ఖర్చుకి ఆయన ఏదైతే ఉద్దేశంతో స్టార్ట్ చేసిండో దాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఇది మళ్ళీ చెప్పండి ఇంకో 500 నుంచి 1000 మందికి మనం ఇద్దాం అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా నేను చెప్తాను నేను 10 రోజుల క్రితం నేను సార్ని కలిసినప్పుడు ఇట్లే మాటల సందర్భంలో వచ్చి యాప్ ఎలా నడుస్తుంది ఏంది ఒకసారి రివ్యూ చేద్దామని ఆ డేటా అంతా చూసుకుంటే బాగానే 80% చూస్తున్నారు ఇట్లే వచ్చి నేనే అన్నాను పొలిటికల్గా కూడా మనకు బాగా మైలేజ్ వస్తుంది సార్ యాప్ ఇది అన్నాను అంటే ఆయన ఇమీడియట్గా అన్నాడు మనం ప్రతిదీ ఓట్లతో కొలవలేము ప్రతి పని ఓట్లతో మనం కంపేర్ చేసుకోలేము ఇది కేవలం నేను నా తృప్తి కోసం నేను ఇది చేసిన దీనికి ఓట్లకు ఎట్లాంటి సంబంధం లేదు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి ఏ మతం వాళ్ళైనా కానివ్వండి ఏ కులం వాళ్ళైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి మన కాన్స్టిట్యుయెన్సీలో స్టూడెంట్ అయితే చాలు
మై డ్రీమ్స్ ప్రాపర్టీ డ్రీమ్ సిటీ కోట్రా జంక్షన్ సమీపంలో నియర్ కల్వకుర్తి అతి సమీపంలో అతి తక్కువ ధరలో సామాన్యునికి అనుకూలమైన ధరలు బీపీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్లాట్లు అమ్మడానికి ఉన్నాయని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచే ఆలోచనలో ఉంది. దాని గురించి ఆలోచించే ముందే మనము ప్లాట్లు కొనుక్కుంటే అతి తక్కువ ధరలో మనకు ప్లాట్లు మనకి వస్తాయి. నేను మీ జ్ఞానేశ్వరరావు జిఆర్ఎం సక్సెస్ టీమ్ నుండి మనము గ్లోబల్ రియల్ మార్ట్ ఇది మన తెలంగాణలో హైదరాబాద్కు అతి చేరువలో ఉన్న రంగారెడ్డి జిల్లా. ఈరోజు విజయవాడ హైవే బాగా అభివృద్ధి చెందుతున్న రోడ్డు. ఈ విజయవాడ హైవే అభివృద్ధి చెందుతుంది కనుక నేడు ఈ రోడ్లో ఇకపోతే శ్రీశైలం హైవేలో సాగర్ హైవేలో మన ఆంధ్ర రాష్ట్రానికి అటాచ్మెంట్ ఉన్న ఈ 3 రోడ్లలో మనము వ్యాపారానికి అనుకూలమైన ప్రదేశము. రియల్ ఎస్టేట్ రంగంలో ఈరోజు మనం చూస్తుంటే చాలా రకాలుగా అన్ని వర్గాల వాళ్ళు పనిచేస్తున్నారు. దాంట్లో నేను పిలుపునిచ్చేది ఏంటంటే యువతీ యువకులు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న యువతీ యువకులకు రియల్ ఎస్టేట్ రంగము ఒక పెద్ద వ్యాపార రంగము. ఈ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందడానికి మీరు ఒక సాఫ్ట్వేర్ శాలరీ తీసుకునే అవకాశము రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. నేను ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రులకు తోటి నా తెలంగాణ రియల్ ఎస్టేట్ సభ్యులందరికీ మనవి చేయడం ఏమనగా ఈ యువత అన్ఎంప్లాయ్మెంట్ యువతకు ఎంతమంది అయినా పర్లేదు జిఆర్ఎం టీం ద్వారా మీకు మంచి ఉద్యోగం కల్పిస్తూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించుకునే విధంగా మంచి ప్లాన్ ఇస్తానని చెప్తూ మీ అందరినీ మళ్ళోసారి ఆహ్వానిస్తున్నాను. మనము ఎల్బీ నగర్ పిఎస్ పక్కన మన కంపెనీ పేరు వచ్చేసి మై డ్రీమ్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉంది. మనకు అందరికీ తెలుసు. నా నంబరు 9502183483. ఈ నంబర్కు కాల్ చేసుకొని ఎల్బీనార్ వచ్చినట్టయితే జిఆర్ఎం టీం ద్వారా మీరు ప్రతి ఒక్కరూ మినిమం నెలకి 1 లక్షం నుండి పైన సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తానని తెలియజేస్తూ ఇద్దరితో నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్ర బృందానికి ప్రాజెక్టులోని చేపలు పట్టుకోవడం కోసం ఇరు గ్రామాల మధ్య గొడవ. ప్రాజెక్టు వద్ద టెంటులు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్న అచ్చాలపూర్ గ్రామానికి నల్లవాగూర్ ప్రాజెక్టులో చేపల కోసం తాండూరు మరియు అచ్చాలపూర్ మరియు ముదిరాజుల మధ్య గొడవ తారస్థాయికి చేరుకుంది. మన మండల చెరువు ఇది నల్లవాగు చెరువు. ఇది మాకు వాళ్ళకు అందరికీ సంబంధం పుట్ల చెరువు. ఇది మేము చాలాసార్లు ఇలా కవర్ చెప్పినాం, వాళ్ళతో మాట్లాడినాం, అన్నిసార్లు చెప్పినాం. ఒక్కసారి వాళ్ళు అర్థం లేదు, మాత్రం మాట్లాడలేదు. నేను 2-3 సార్లు వస్తాను, కనీసం నాకు ఊరికి పెద్ద మనిషి వచ్చిందంతా రెస్పాన్స్ చేయలేదు, మాకు మాట్లాడలేదు. చాలాసార్లు మేము చెప్పి కవర్ పంపినాం. నిన్న 4 సార్లు పంపినా ఇక్కడికి. ఎందుకు మీరు రండి అందరం కలిసి పట్టుకుందామని. మీరు అందరం కలిసి పట్టుకుందాం, సగం అందరూ సగం పోలే, మీకు సగం మాకు సగం, మేము పట్టినా మీకు సగం మాకు సగం ఇచ్చిపోతాము అని చెప్పినాము. లీజ్ అమౌంట్ కట్టమంటే ఆ లీజ్ అమౌంట్ కట్టలేదు. కట్టిన దాదాపు 2-3 లక్షల రూపాయలు చాలా వేరే ఇంకా విలేజ్ చెర్లు ఉంటాయి, అంటే సొసైటీకి సంబంధించిన చెర్లు. అవి చెప్పమన్నా అవి ముట్టులేదు, అవి కట్టలేదు. అన్ని విధాలా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టుడు, ఇదే టార్చర్ చేసుడు. వచ్చినాక ఆటోలను పట్టుకొని రాకుండా గొడవ చేసుడు. చాలా మేము మా బెస్ట్ వాళ్ళు ఇక్కడ ఆర్థికంగా అందరూ లేని వాళ్ళే, చేపల మీద డిపెండ్ అయ్యి బతికేటోళ్ళు. ఇక్కడ ఉద్యోగాలు మా చెర్లు అక్కడ వర్షం మీద ఆధారపడే చెర్లు. ఇక్కడ వర్షం మొత్తం ఈసారి మొత్తం సీడ్ మొత్తం చనిపోయి ఏం కనీసం మంచి 10 కిలోల చేపలు దొరకలే. చెర్రల బతకనికి లేదు. ఒక చెరువు ఉన్నది, అందరూ పొత్తులో పట్టుకొని బతుకుదామని అనుకునేసరికి నిన్న చెప్పిన వాళ్ళ ఊర్లకు సహా మళ్ళీ పంపించినాం 4గురిని. అలా చెప్పినాం, వస్తూ మాట్లాడదాం అనేసరికి అలా అతులేదు. మేము వచ్చి వచ్చినాక అలా చెట్టు గొడవ వేస్తే ఆడోళ్ళు మొగలు మీదికి వచ్చారు. కాణిపాకం దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి తన చైర్మన్ పదవికి రాజీనామా ఎందుకు చేయడం లేదు, చేయకుంటే అమెరికాకి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నారని మాకు అనుమానంగా ఉందని, ఈయనపై పోలీసు వారు నిఘా మరియు కదలికలపై నిఘా పెట్టాలని, లేకుంటే ఉభయదారులు అంతా కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపడతామని తెలిపారు. మీరు పారిపోవాలనుకున్నారా? మీ చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండానే మాకు ఆలోచనగా ఉంది. అదేవిధంగా దేవస్థాన నిబంధనల ప్రకారము తన పదవిని అడ్డుపెట్టుకొని దేవస్థానంలో
నిబంధనల అధికార దుర్వినియోగానికి పాల్పడి డబ్బులు దోచుకోవడానికి తన ఆఫీసు నందు ఒక అటెండర్ ఉండాల్సిన చోట 10 మంది అటెండర్లను పెట్టుకొని దళారీ వ్యవస్థలాగా దళారులుగా ఉద్యోగస్తులందరినీ కూడా అక్కడ పూర్తిగా తన ఆఫీస్కి వచ్చేటువంటి వ్యక్తులను దర్శనాలకు ఏర్పాటు చేసుకుంటా అదేవిధంగా తన వాహనానికి కూడా ఒక డ్రైవర్ని ఇదే గుడికాడ పనిచేసే వ్యక్తిని నియమించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి వాళ్ళకంతా కూడా ఇబ్బందులు కలిగించి ఇక్కడ దేవస్థానానికి కూడా నష్టం కలిగించి ఆ పాపాలు దాంట్లో పాలు పంచుకున్నటువంటి పూర్తి పాపాలంతా కూడా మూటగట్టుకొని మీరు తన పదవికి రాజీనామా చేయకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడాలనే ఉద్దేశం ఏమన్నా ఉందా అని కూడా మాకు అనుమానంగా ఉంది. పాడి ఉదయ్ నందన్ రెడ్డి ఫౌండర్ ఆఫ్ CEO ని కలిసి నా తండ్రి పరిస్థితిని మరియు నా కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని వివరించిన వెంటనే పాడి ఉదయ్ నందన్ రెడ్డి వెంటనే స్పందించి 5 సంవత్సరాలు డాక్టర్ పూర్తయ్యే వరకు నీకు అండగా ఉంటానని చెప్పి నా MBBS 2వ సంవత్సరంలో భాగంగా ఈ రోజు వీణవంక గ్రామంలో సార్ అనుచరులతో 25,000 రూపాయలను అందజేశారు. అలంకరించిన పెద్దలందరికీ స్వాతి రెడ్డి మ్యామ్ సార్కి ఉదయ్ నందన్ రెడ్డి గారి సార్కి నా ధన్యవాదములు. నా పేరు తడిగొప్పల ఆశ్రిత. నేను నీట్ ద్వారానే MBBS సీట్ సాధించాను. మా చాలా పేద కుటుంబము. మా కుమార్ అంటే మా బాబాయ్ ద్వారా మేడం ద్వారా సార్ నెంబర్ తీసుకొని మాట్లాడాను సార్తో. సార్ చాలా మంచివారు. సార్ నాకు 5 సంవత్సరాలు కూడా నువ్వేం బాధపడకమ్మా, నీ చదువుకి నేను తోడుంటానని చెప్పారు. దానికి చాలా కృతజ్ఞతరాలు నేను కూడా మంచి చదువుకొని మంచి సీట్ తెచ్చుకున్నా కదా, అలా పీజీలో కూడా మంచి ఫ్రీ సీట్ తెచ్చుకొని సార్ బాటలో నడుస్తూ అందరికీ ఉచిత సేవ చేస్తానని చెప్తున్నాను. చేసినటువంటి FTV సిబ్బందితో పాటు మెడికల్ విద్యార్థులు ప్రజ్వల, ఆశ్రిత, వాళ్ళ తల్లిదండ్రులు, ముఖ్యంగా ఒక బాట చూపించినటువంటి ఆశ్రిత రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. ఉదయ్ రెడ్డి గారి పేరును మీరు ఎల్లవేళలా గుర్తు చేసుకుంటూ మరి వారి బాట లోపలనే నడుస్తాం మేము కూడా మా చదువు అయిపోయిన తర్వాత అని అన్నారు. దానికి తగ్గట్టు భగవంతుడు మీకు అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, దానికి తోడు ఉదయనందన్ రెడ్డి గారి ఆశీస్సులు మీకు ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి చేసినటువంటి మా కంప్యూటర్ ఆధునిక గ్రామదర్శిని కంప్యూటర్ డ్యూరిటో మరియు FTV సిబ్బందికి, ఉద్యోగులకు, అదేవిధంగా ట్రైనింగ్ వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి మా సోషల్ మీడియా సిబ్బందికి, శ్రీధర్ సార్కు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిసిందని తెలియజేస్తూ నటి బీజేపీ నేత కంగనా రనౌత్ ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో CISF మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టిన సంఘటన కలకలం సృష్టిస్తోంది. అయితే అలా కొట్టడానికి గల కారణాన్ని కుల్విందర్ కౌర్ చెబుతున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. రైతులు 100 రూపాయల కోసం నిరసన చేస్తున్నారని కంగనా అన్నారు. ఆమె అలా వెళ్తుందా? ఆ నిరసన కారులో నా తల్లి కూడా ఉందని అన్నారు. అలా తెలిపిన కంగనా రనౌత్ కు సస్పెండ్ చేసిన CISF చండీగఢ్ లోని స్థానిక PS లో ఆమెపై ఫిర్యాదు చేసింది. मेरी माँ बैठी थी उस टाइम जब इसने बयान दिया था। అందరికీ చాలా ధన్యవాదాలు. కంటోన్మెంట్ ప్రజలు నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. రేవంత్ రెడ్డి నాకు టికెట్ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నన్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కంటోన్మెంట్ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కరిస్తానని, ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటారని తెలిపారు. అందరికీ చాలా ధన్యవాదాలు. కంటోన్మెంట్ ప్రజలు నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నాకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లికార్జున్ ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నాకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ఎలక్షన్లో సహాయ సహకారాలు అందించిన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మైనంపల్లి హనుమంతరావు గారికి, కృష్ణారెడ్డి గారికి, ఇన్ఛార్జిగా వివరించిన రఘునందన్ యాదవ్ గారికి, పల్లె లక్ష్మణరావు గౌడ్ గారికి, వెన్నెలమ్మకి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయిన నాయకులకి బీజేపీ నుంచి జాయిన్ అయిన నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వారందరి సహాయ సహకారాలతోటి విజయం సాధ్యమైంది. ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఏదైతే గుర్తించినానో ప్రజల అవసరం ఉందో అవన్నీ నేను వారికి ఇచ్చే విధంగా ప్రభుత్వం నుంచి తెచ్చే విధంగా నేను కృషి చేస్తానని నమ్మకాన్ని వమ్ము చేయను. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ అతి తొందరలోనే నెరవేరుస్తానని మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గురువారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటున్నట్లు సమాచారం. Come on.